జయశంకర్ యూనివర్సిటీలో దారుణం, విద్యార్థిని జుట్టు పట్టుకొని లాగిన పోలీసులు, నెట్టెంట వైరల్గా మారిన వీడియో, ఘటనపై మండిపడుతున్న ప్రతిపక్షాలు. చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత దుర్మార్గం అంటే, ఇది ప్రజాపాలన, ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజాపాలన. ఇక చూడు ఇది 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 ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిదంటే, ఇట్లా మహిళలను కనీసం విచక్షణ లేకుండా జుట్లు పట్టుకొని గుంజుకొని పోవడం, గొర్ర గుంజుకొని పోవడము, ఇది ఇందిరమ్మ రాజ్యము, ఇది ప్రజాపాలన. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటిది ఇది ప్రజాపాలన కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది నీ తుగ్లక్ పాలన, ఇది నీ నియంత పాలన. చూస్తే అర్థమవుతా ఉంది. ఇదా మీ ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు. ఏం చేసిరు? అమ్మాయి చేసే తప్పేంది? ఆ విద్యార్థిని చేసే తప్పేంది? యూనివర్సిటీలో మీరు ఇచ్చేటువంటి మీ పనికి వల్ల ఇంకొక తుగ్లక్ నిర్ణయము, బయోడైవర్సిటీ సంబంధించినటువంటి భూములను ఆ హైకోర్టుకు 100 ఎకరాల భూములు కేటాయించడం పట్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మొత్తము ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం కత్తులు కటార్లు పట్టుకొని వస్తలేరు. వాళ్ళు ఏడైతే ఉన్నారో అక్కడనే కూర్చొని నినాదాలు చేసుకుంటారు. మాట్లాడే హక్కు లేదా? కనీసము ప్రశ్నించే హక్కు లేదా? వాళ్ళు టెంట్లు వేసుకొని అక్కడ ఆందోళన చేసుకుంటున్నారు. వాళ్ళని ఈ విధంగా జుట్లు పట్టుకొని గుంజుకపోతున్నారు, గొర్ర గుంజుతున్నారు పోలీసు వాళ్ళు. మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు చెప్తారు మాది ప్రజాపాలన, నాకు సిగ్గు లేదు శరం లేదని చెప్తుంటాడు. ఈ విధంగా ఉందన్నమాట కథాడ. వస్తాం పోతాం, ఇలాంటి పోతాము తెలుస్తుంది. చూడండి ఆమె జస్ట్ ఆందోళన చేసినందుకు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఎక్కడ హైకోర్టు, ఏం కథ, గాడికి ఎందుకు పోవాలి, హైకోర్టుకు కేవలం ఆ భూములు ఎందుకు కేటాయించాలి? పెద్ద కుట్ర. గతంలో చాలామంది ఆరోపించారు కదా, కర్ణాటక రియల్ ఎస్టేట్ మాఫియా కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ఇప్పుడు ఏంది మనకు, గతంలో కాంగ్రెస్ అంటే ఒకటి పైన ఢిల్లీ హైకమాండ్ ఉంటుండే, ఇప్పుడు మనకు హైకమాండ్లు కాదు, ఒక 3 హైకమాండ్లు ఉన్నాయి. ఒకటేమో పక్కనున్న చంద్రబాబు ఒక హైకమాండ్ రేవంత్ రెడ్డికి, పైన ఉన్నటువంటి కర్ణాటక డికే శివకుమార్ ఇంకొక హైకమాండ్, మళ్ళీ అందరికంటే పైన ఉన్నటువంటి ఆ పైన ఢిల్లీ పెద్దలు ఇంకొక హైకమాండ్, 3 అన్నమాట మనకు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 పట్టుకొని పీల్చుకొని తినాలి. ఆ దుర్మార్గులు పీల్చుకొని తిన్నాక మిగిలింది తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. ఇదే మహాప్రసాదం అని. ఇట్లా రియల్ ఎస్టేటు, కర్ణాటక రియల్ ఎస్టేట్ మాఫియా కోసము ఆ భూములను దారదత్తం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది.